ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో మరి దేవుని వాక్యాలు వింటున్న ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరినీ మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు మరి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం స్తోత్రం. దేవా రాత్రంతా కాపాడి మంచి నిద్రను నాయన మాకు అనుగ్రహించారు. ఈ నూతన దినాన్ని మేము చూస్తున్నామంటే అది కేవలం నీ కృపను బట్టి స్తోత్రము నాయన, స్తోత్రం. అందరం చెప్దామండి, దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం 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 స్తోత్రం. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవిని తృప్తి పరచు వాడవు. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవిని తృప్తి పరచు వాడవు. నా కొదువలన్నిటినీ సమృద్ధి నింపితివే. నా కొదువలన్నిటినీ సమృద్ధి నింపితివే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా 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 నా యేసయ్యా నీకే ఆరాధనా. కృతజ్ఞతతో ఆరాధన కృతజ్ఞతతో ఆరాధన. కరుణా సంపన్నుడా యేసయ్యా సర్వ సంపదల నిలయమా. కరుణా సంపన్నుడా యేసయ్యా సర్వ సంపదల నిలయమా. స్తోత్రం. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసు నామములో సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు క్షేమకరమైన సురక్షితమైనటువంటి ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలకు మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి ఈ సంవత్సరం అంతా కృపచేత దయచేత నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకుల కుటుంబాలను బట్టి సంఘాలను బట్టి సంఘ బిడ్డలను బట్టి మరి సేవకులను బలపరిచి దేవుడు వాడుకున్నట్లుగా మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే క్రైస్తవులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశం బట్టి మన రాష్ట్రాలు బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి దేవుడు మంచి జ్ఞానమును తెలివిని సముచితమైనటువంటి జ్ఞానమును మరి మన నాయకులకు పాలకులకు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశ నలుదిక్కుల మరి క్షేమమును సమాధానమును శాంతిని దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయను గాక. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగాలు దయచేయను గాక. సంతానం లేని వారికి దేవుడు మరి వారి యొక్క నిందను కొట్టివేసి దేవుడు మంచి శ్రేష్టమైన గర్భ ఫలాలతో ఆశీర్వదించును గాక. అలా వివాహం కాని బిడ్డలకు కూడా మంచి సంబంధాలు దేవుడు దయచేయను గాక. సొంత గృహాలు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను మరి దేవుడు వారి కష్టాలను ఆస్వాదించి మంచి గృహాలు కట్టుకునే శక్తిని మరి కృపను దేవుడు దయచేయను గాక. అలాగే మరి నానా ఇబ్బందులు సమస్యలు శోధనలు నలిగిపోతున్న వీళ్ళందరికీ దేవుడు శాంతితో నింపినట్లుగా వీళ్ళన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయలు బట్టి దినదాసుల కుటుంబాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సహకరించిన బిడ్డలను బట్టి
అలాగే సోషల్ మీడియా ఏసే కృపా పరిచర్యలు, షైన్ ప్రజెస్ షైన్ అనే మరి ఈ 2 ఛానల్ బట్టి ఈ ఛానల్స్ ద్వారా మరి దేవుని నామానికే మహిమ కలిగినట్లుగా, కేవలం దేవుని నామానికే మహిమ కలిగినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈ దినమంతా దేవుడు మన కృప దయచేయుగాక. ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుదామండి? 11వ వచనం అండి. మధ్య నుండి 2వ వచనం నుండి చదువుతున్నానండి. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. పరలోకపు తండ్రి తన అడుగు వారికి ఎలాంటి ఈవులు ఇస్తాడంట? మంచి ఈవులు ఇస్తాడంట. చూడండి, మరి మన పిల్లలు మనల్ని అడుగుతూ ఉంటారు కదండి. మరి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, నాన్న నాకు మంచి డ్రెస్ కావాలి, నాకు మంచి షూలు కావాలి అని అడుగుతూ ఉంటారు కదండి. మరి తండ్రి ఏం చేస్తాడండి? మంచి షాప్కి తీసుకెళ్ళి కొంచెం ఖరీదు అయినా పర్వాలేదు కానీ మంచి మంచి విప్పియాలి, బ్రాండ్ విప్పియాలి. కనీసం కొన్ని రోజులు మరి అది మన్నిక రావాలి అని చెప్పి, మరి కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పి మరి తండ్రి ఎంతో మంచి విప్పిస్తారు కదండి. చూడండి, భౌతికమైన తండ్రే పిల్లల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉంటే నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. వ్యాధి బాధలో మనల్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నటువంటి దేవుడు ఎట్లా ఇస్తాడండి? మనకి ఎలాంటివి ఇస్తాడు? కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, మన్నిక లేనివి కాదండి. సెకండ్ హ్యాండ్వి ఇవ్వడు, బెస్ట్వి ఇస్తాడు. మంచి ఇవులను మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం అడగాలి, ఎలా అడగాలి దేవుని అంటే, యాకోబు భక్తుడు అంటాడు చూడండి. యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయము 3లో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఎలా అడుగుతున్నారంట? సుఖభోగల నిమిత్తము, భోగచ్చల నిమిత్తం అడుగుతున్నారంట. వాటి కోసం కాదండి, అవసరత తీర్చబడడం కోసం అడగాలి మనం దేవుణ్ణి. దేవునికి తెలుసు కదా మన ప్రతి అవసరతలు. అయినా కూడా మనం దేవుని సన్నిధిలో మన అవసరతలు ఏంటి? ఇల్లు లేదా? అడగాలి. ఉద్యోగం లేదా? అడగాలి. పిల్లల వివాహం అవ్వట్లేదా? అడగాలి. అవన్నీ మనకి అవసరము కదండి. అవి అవసరమైనవి, అవి ఖచ్చితమైనవి కాబట్టి వాటిని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, భౌతిక పరమైనవే కాకుండా ఆత్మకు అవసరమైనవి కూడా అడగాలి. ఏంటి అడగాలి అని అంటే, ప్రభువా నేను ఎక్కువ శాతం నీలో గడపాలి, ఎక్కువ మరి వాక్యంలో ఎదగాలి, మరి నేను మందిరంలో గడపాలి, ఎక్కువ గంటలు తడబడి నీతో సహవాసం చేయాలి అని వాటి విషయంలో మనము అడగాలి. భౌతిక విషయంలో అవసరతలు అడగాలి, అలాగే ఆత్మపరమైనటువంటి వాటి విషయం కూడా మనం అడగాలి. అవి అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అడిగినప్పుడు, తనని అడిగినప్పుడు ఆయన మంచి ఇవులని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపాసత్య సంపన్నుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు మరి ఇచ్చినటువంటి నాయన మీ వాక్కును బట్టి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మా పరలోకపు తండ్రి నీవు నాయన, మేము నిన్ను అడిగినప్పుడు, నీ బిడ్డలుగా మేము నిన్ను అడిగినప్పుడు మాకు మంచివి ఇస్తావు, బెస్ట్వి ఇస్తావు, క్వాలిటీవి ఇస్తావు, శ్రేష్టమైనవి ఇస్తావు తండ్రి. దేవా యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రియులు ఏదైతే మీ సన్నిధులు అడుగుతున్నారు నాయన, అవన్నీ యేసు నామములో మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. మంచి ఈవులతో బిడ్డలు తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం మాకు దయచేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభువులు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీకును అలాగే పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడైండి రక్షించి కాపాడును గాక. ఆమేన్.